అటాక్, కౌంటర్ అటాక్. పార్లమెంట్లో కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు పంచులు విసురుకున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే సందర్భంగా ఆసక్తికర చర్చ జరిగింది. బీజేపీ సభ్యులు రాజీవ్ ప్రతాప్ రూడీ చేసిన కామెంట్ పై కౌంటర్ అటాక్ చేశారు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే. కాంగ్రెస్ ఎంపీలను పాండవులతో పోల్చుకున్నారు. బీజేపీని కౌరవ సేనతో పోల్చారు. పార్లమెంట్లో ఖర్గే చేసిన వ్యాఖ్యలతో ఎప్పుడూ గంభీరంగా ఉండే అధినేత్రి సోనియా మోములో నవ్వులు విరిశాయి. सरकार अच्छा काम करे, जब कहीं उसमें खराबी है तो हम बताएंगे और लोगों को दिखाएंगे और लोगों के हित में हमारा स्टैंड होगा. సార్వత్రిక పోరులో పరాజయంతో ప్రతిపక్ష హోదా కూడా లేదంటూ ఎద్దేవా చేశారు బీజేపీ నేత రాజీవ్ ప్రతాప్ రూడీ. నిర్ణయాలు తీసుకునే సమయంలో ఎవరిని సంప్రదించాలో కూడా తెలియడం లేదన్నారు. ప్రధాని మోడీ ఎంతో మంచివారని, అందుకే ప్రతి ఒక్కరిని సంప్రదించాకే నిర్ణయాలు తీసుకుంటామన్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ను ప్రాంతీయ పార్టీగా చూడాల్సి వస్తోందని అనుకోలేదని ఎద్దేవా చేశారు. कांग्रेस पार्टी जो इस देश में पिछले 65 वर्षों में लगभग 55 वर्षों तक शासन करती रही है, इन लोगों ने 464 उम्मीदवार दिए और इनकी संख्या आज इस सदन में 44 है. రూడీ కామెంట్స్ పై పర్ఫెక్ట్ పంచ్ ఇచ్చారు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే. బీజేపీని కౌరవ సేనతో పోల్చారు. కాంగ్రెస్ కు 44 మంది ఎంపీలున్నా కౌరవుల ముందు పాండవులు ఎప్పుడూ భయపడలేదని చురకంటించారు. దీంతో ఇండైరెక్ట్ గా మోడీని దుర్యోధనుడితో పోల్చినట్లయింది. ये मत कहिए आप 40 लोग हैं, हम 300 के ऊपर है, दबाएंगे. ये दबने वाला नहीं है. अरे कौरवों की कितनी भी संख्या हो, पांडव कभी नहीं माने और पांडवों की हुकूमत आई है. పోలవరంపై హడావుడిగా ఆర్డినెన్స్ జారీ చేయాల్సిన అవసరమేంటని పార్లమెంట్ సాక్షిగా ప్రశ్నించారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. గిరిజనుల వ్యతిరేకతను గుర్తించకుండా ప్రాజెక్టు నిర్మించడం సరికాదన్నారు. 60 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుపై తొందరపాటు నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపట్టారు. What was the necessity of bringing the ordinance, sir? And it is very unfortunate, sir, the very first cabinet meeting of the NDA government passes this ordinance, sir. This has definitely not gone well with the people of Telangana. There are alternatives available. None of the alternatives have ever been explored, sir. And also the tribals, sir. These are the primitive tribals. And according to Schedule 5, President is supposed to be the custodian, sir. If he himself gives an ordinance like this, I don't know, sir, who will save them. రూడీ ఖర్గే కామెంట్స్ తో సభలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఎవరికి వారు నిరసన తెలిపారు. మైకుల ముందు గోల చేశారు. మోడీని దుర్యోధనుడితో పోల్చడాన్ని ఆలస్యంగా అర్థం చేసుకుని నిరసన తెలిపారు కమలనాథులు. పోలవరంపై కవిత మాట్లాడిన తీరు ఆకట్టుకుంది.